ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో అన్నారు ముఖ్యమంత్రులు మారుతారు, ఈ సంవత్సరానికి ముఖ్యమంత్రిని మారుతారు అని. అది తర్వాత సంవత్సరం పూర్తి కాదు, ఇంకో 17 రోజులు ఉంది కనుక రేవంత్ రెడ్డి గారికి మనందరూ అభినందన చేయాలి. మన ముఖ్యమంత్రి ఆయనలాగా నా పాలనలో నా ప్రభుత్వం అంటున్నా, నా ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం అని మాట్లాడాలి. ఎప్పుడు కూడా నేను ఇవాళ లైవ్ వింటే తాను చేసుకునే చెప్పడం చాలా మంచిది అంటున్నాను. అందుకని ఇక్కడ ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది. ఆ పథకాల జోలికి పోనీ ఎన్ని అమలైనవి ఎన్ని అమలు కాలేదు స్పష్టంగా తెలుస్తూ తెరతలం అయితేనే ఉంది కదా, ఎన్ని అమలైనవి వాళ్ళు ఇద్దరు చెప్పారు కనుక దాని తెరుగు పోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విజయోత్సవ సభలో ఏం మాట్లాడాలంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం డిఫెన్స్ లో ఉండాలి. మన బలరాం గారు అఫెన్స్ పోవద్దు. కానీ గత 1 year గా చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన తర్వాత 6 నెలలు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారని ఇటు పక్కన చూపెట్టేవాడు. ఎవరు మన చంద్రబాబు నాయుడు గారి గురించి మన రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు భావించాడు. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంకా మన ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటున్నాను. ఎందుకంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఏది తేలలేదు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం ఎందుకు, పార్టీలు శాశ్వతం ఎందుకు కాదంటున్నానంటే ఇవాళ కాళోజీ నారాయణరావు గారి స్మారక మందిరం కట్టింది ఏదైతే పద్ధతి, అది చాలా రోజుల నుంచి హైగ్రామాచారి గ్రౌండ్ అనేవాళ్ళు దానిలో కట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇనాగరేషన్ వీళ్ళు చేస్తున్నాను తప్పదు అంటున్నాను. ప్రభుత్వాలు శాశ్వతంగా కంటిన్యూ అవుతుంది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు. కానీ గతంలో ఏం చేయలేదు. నేను పుట్టినప్పటి నుంచే లోకం మొదలైందంటే సమస్య వస్తుందని నేను అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు అట్లా ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుంచి ఈ సంవత్సరంలో అన్ని చేసేసిన అంటున్నాను. కాదు, ఈ సంవత్సరంలో చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ కూడా అసలు విషయం మర్చిపోయి మూసీ నది ప్రాజెక్టు ముందరకు వచ్చింది. చూడండి 9 శ్వేతపత్రాలు వరుసగా చూడండి. మొదలు మనకు కాళేశ్వరం మేడిగడ్డ కుంగుపాటి నుంచి మొదలుకొని వరుసగా ఒకటి వెనుక ఒకటి ఆఖరికి కొండా సురేఖ గారి మాటలతో సహా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా రాజక్షేర సంఘటన దాకా నెలకొక సమస్య ముందరకు వస్తుంది. అసలు విషయాలు వెనుకపోతున్నాయి. హామీల అమ్మ విషయంలో అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అర్ధ సత్యాలు ఎందుకంటున్నానంటే కొన్ని చేశారు కాదంటలేండి. రైతులలో మనకు మహిళా సముదాయం బస్సు ఒకటి, అట్లాగే 500 రూపాయల సిలిండర్ ఒకటి, ఈ 2 అమలైనవి. కానీ చాలా ఉన్నాయి కదా. 4000 పెన్షన్ ఎట్టిపోయింది. వాళ్ళకి కళ్యాణ లక్ష్మిలో మరి 1,00,000 రూపాయలతో సహా బంగారం ఇస్తే తులం బంగారం ఎట్టిపోయింది అని అడుగుతారు కదా ఎవరైనా కూడా. అట్లానే ఏ హామీ, రైతుల హామీ ఉన్నాయి అనుకోండి, మరి రైతు భరోసా ఏమైంది? నిజంగా మాట్లాడితే నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు రుణమాఫీని వ్యతిరేకిస్తున్నాను. రుణమాఫీ తప్పు, ఎవరు చేసినా తప్పే. రుణమాఫీ పరపతిని దెబ్బతీస్తుంది. రైతు బంధు పేరైనా పెట్టుకోండి, రైతు భరోసా కానీ పెట్టుబడి సాయం అనేది పనికి వస్తుంది. అంటే బ్యాంకుకు పోకుండా ఒక రైతు చేయగలుగుతాడు. ఈ బ్యాంకు రుణమాఫీలు చూడండి, సగం మంది రైతులు 10 ఎకరాల కంటే మించిన ఆసాములు. ఆనాడు రైతు బంధులోనే అదే విమర్శించిన. రైతు బంధులో పడావు భూములకు, గుండ్లకు, రాళ్లకు ఇస్తున్నారు, అది తీసేస్తే మంచిదని అన్నాను. ఇప్పుడు కూడా వీళ్ళు సలహా చెప్తున్నాను. ఇవాళ పేదవాడు ఎవడు బ్యాంకు తెరువు పోలే, బ్యాంకులో అప్పు తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకోండి, జర పైరేం కాలు తెచ్చుకున్నారు. 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే కొందరికి 2 ఎకరాలు 3 ఎకరాలకు రావచ్చు. కానీ నిజంగా మీరు లోన్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది సార్, దానికి లిమిటేషన్ ఉంటుంది కదా. 1 ఎకరానికి ఎంత వస్తుంది, 2 ఎకరాలకు వస్తుంది. 2 లక్షలు రుణం తీసుకున్నట్టు చాలా పలుకుబడి ఉన్నవాడి. సరే, అది కూడా మా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే అన్న 3 అని 4 అని ఆఖరికి ఒకటికి వచ్చింది. 40 లక్షల కోట్లు, 35 లక్షల కోట్లు, 38,000 కోట్లు అన్నారు. 38,000 కోట్లు ఇచ్చేమైంది, బడ్జెట్ లో 31,000 కేటాయిస్తామన్నారు. బడ్జెట్ లో 26,000 కోట్లు కేటాయించారు. చివరికి 18,000 కోట్లు. రుణమాఫీ ఆ పథకమే కరెక్ట్ గా సరే చేస్తున్నారు, ఇంకా చేయాల్సి ఉన్నది అంటున్నారు. మరి రైతు భరోసా సంగతి ఏంది, 12,000 కౌలు రైతుల సంగతి ఏంది? అట్లాగే ఇవాటి కూడా 2 పెద్ద పథకాలను తలకెత్తుకునే బలరాం గారు. నేను ఆనాడు అన్నాను, టీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి అంటే ఏదో చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ కొత్త హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన హామీలు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా కావాలని చెప్పారు. ఆ 2 పెద్ద హామీలు అంటున్నాడు. ఇప్పుడు 18,000 కోట్లు రుణమాఫీ చేసింది కదా. నిజంగా రైతు భరోసా, రైతు బంధు 5,000 ఇచ్చినా కూడా 3 ఏళ్లకు మనకు వస్తుండే, 3 ఏళ్లకు మనకు వస్తుండే ఈ డబ్బులు. కానీ ఏమైంది, ఒకటికి పెట్టింది ఇంకా అసంపూర్ణంగానే ఉన్నది. రెండోది ఏంటంటే మనకు కౌలు రైతుల సంగతి అట్లే పోయింది. ఈ మన 500 బోనస్ కూడా బలరాం గారు 30,000 ఒక రైతుకి వేసిందండి. నేనేమంటున్నాను, 1 ఎకరంలో 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు పడతాయి. లింగం యాదవ్ గారు తెలుసు బాగా. కనుక ఈ 30 క్వింటాలకు 1 ఎకరానికి 30 క్వింటాలు కనుక 5,000 15,000 ఇవ్వాలి. 1 ఎకరం రైతుకు 15,000 ఇస్తే 10 ఎకరాల రైతుకి ఎంత ఇవ్వాలి? మీరు వడ్లు బాగా పడినాయి కదా. ఇది కూడా నేను ప్రభుత్వం కొనసాగింపు అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే మొత్తం 1,50,00,000 టన్నుల వడ్లు వండలే, గతంలో కూడా ఉన్నట్టు. కానీ రికార్డు బ్రేక్ అవుతున్నా. అందుకని నేను వారసత్వంగా వచ్చిన ప్రభుత్వాల్లో వీళ్ళు ఏం చేయాలంటే గత ప్రభుత్వం చేసిందని కొనసాగిస్తున్నాం, మా ప్రభుత్వం కూడా చేస్తున్నాం అంటే ఉంటది. ఇవాళ సభలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రేవంత్ రెడ్డి గారు అనవసర విషయాలు కొన్ని మాట్లాడినట్టు. నిజంగానే తన గొప్పతనం చెప్పుకొని తన ప్రభుత్వం చెప్పుకుంటే బాగానే ఉంటుండే. నా ప్రభుత్వం అన్నారు, అది కూడా కరెక్ట్ గా అంటున్నారు.
కానీ ఇద్దరిని టార్గెట్ చేసి మాట్లాడారు. నేను వాళ్ళ చుట్టం కాదు, వాళ్ళ పక్కం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలను తిట్టడానికి ఈ సభను వాడుకుంటున్నారా, విజయోత్సవ సభను, లేకుంటే తాను చేసిన గొప్ప చెప్పుకోవడం వాడుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన గొప్ప చెప్పుకోరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు. కానీ ఏమవుతుందంటే అనవసరం మాటల వల్ల ఇప్పుడు అందరూ విమర్శలు చేస్తున్నారు కదా. మొదటిది కేసీఆర్ గారు లేరు, ఇంట్లో వండుకుంటారు. తర్వాత ఏమవుతుంది బలరాం గారు, మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడకుండా ప్రభుత్వంలో బాధ్యతాయుత ముఖ్యమంత్రిగా మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారంటున్నాడు. ఇప్పటిదాకా ఉద్యోగాలు ఎక్కడి ఉద్యోగాలన్నీ పాతవే కదా, పాత నోటిఫికేషన్లే కదా. నేను టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నాను, జరిగింది అదే కదా. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ సంవత్సరం అవుతుందండి. ఎప్పుడు కూడా పెరుగుతుంది వయసు అని ఆనందపడకు, తరుగుతుంది ఆయుష్ అన్నట్టు 20% పదవి కాలం హరి అయిపోయింది, పోయింది, ఇప్పటికే పోయింది. ఇంకా 80% ఉన్నది. 4 ఏళ్ళే ఉన్నది. 4 ఏళ్ళలో 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చేయాల్సిన నిర్మాణాత్మకంగా వచ్చే సంవత్సరం నుంచి ఏం మొదలు పెడతాం, ఎట్లాంటి పథకాలు చేస్తాం అని చెప్పుకుంటూ తాము ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరని పరిస్థితులలో 100 రోజులు చెప్పని ఎవరు అడగలే, 100 రోజులు చెప్పుకున్నారు. 100 పోయి ఇప్పుడు 350 రోజులకు వస్తుంది. 345 రోజులు ఇవాటి ప్రభుత్వం వచ్చి 345 రోజుల తర్వాత కూడా ఇంకా అరకొర అంటుంటే ఏమవుతుందంటే ప్రజలకు చాలా 4,000 రూపాయలకు పత్తి అమ్ముకుంటున్నాం. వడ్లు ఇప్పటికే సగం సన్న వడ్లు, నేను రైతు సంఘాల తరఫున సగం సన్న వడ్లు ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారస్తు ఆయన కాడికి అమ్ముకున్నాం. 2,000 కాడికి 2,200 కాడికి అమ్ముకున్నాం. 500 ఏంటి ఎంత ఇవ్వాలి, 2,300 ప్లస్ 500 2,500 చిల్లర రావాలి. వస్తున్నాయా? ఇవన్నీ మాట్లాడితే అంటే ఇప్పుడు త్వంసుంటా అంటే త్వంసుంటా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా ఇప్పుడు ఇవాళ మొదలైంది అండి, రేపు వరుసగా వస్తున్నాయి. రేపు విజయోత్సవ సభలు రేపటి నుంచి 26 రోజులు చెప్తారట. 26 రోజుల్లో నా వినతి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షాల మీద దాడులు చేయకండి, మీరు చేసి చెప్పండి. దానికి విమర్శలు వస్తే కాదంటలేదు, విమర్శలు వచ్చినప్పుడు సహేతుకంగా తట్టుకుని సమాధానం లేవాలి. కానీ ఈ పేర్లు పెట్టడం కూడా కేటీఆర్ గారు అన్నది కూడా తప్పు అంటున్నాను. కేటీఆర్ గారు ఏమన్నారు, కేటీఆర్ గారు చిట్టినాయుడు అన్నది ఎంత తప్పో ఈ బిల్లా రంగాను కూడా అంతే తప్పు అంటున్నారు. నాయకులు కించపడుకోకండి, ప్రజల ముందు ముందాగా వ్యవహరించండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇవన్నీ కాకుండా ఇవాళ అహంకారాన్ని, అవినీతిని ప్రజలు ఓడించిండ్రు. నిజమే, ఆయనను కన్ఫ్యూజన్ పెట్టిండ్రు. రేపు అహంకారంతో అవినీతితో ఎవరు పోయినా ఆడు జగన్మోహన్ రెడ్డికి అది చెప్పిండ్రు, ఆడు మోడీ గారికి అది చెప్పిండ్రు. తక్కువ